రైట్ ఇక ఈరోజు వార్తలు చూద్దాం. విద్యా వ్యవస్థను సంస్కరించాలి, ప్రాథమిక విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి, ప్రమాణాలు పెంచేందుకు ఎంత వ్యయమైనా వెనుకాడబో, విద్యార్థులకు భాషా విషయ పరిజ్ఞానం రెండు ప్రధానమే. విద్యా కమిషన్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర విధాన పత్రం రూపొందించాలని ఆదేశాలు. డిమాండ్ ఉన్న కోర్సులకే ప్రాధాన్యం, అవసరమైన నిధులు, భవనాలు, నియామకాలపైన నివేదిక అందజేయండి, యూనివర్సిటీలను రిహాబిలిటేషన్ సెంటర్లుగా మార్చొద్దు. వైస్ ఛాన్సలర్ల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాకలైన మహిళా విశ్వవిద్యాలయం లోగో ఆవిష్కరణ. విద్యా వ్యవస్థ, విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. దానికి అనుగుణంగా విద్యాశాఖకు సంబంధించిన సమీక్ష నిర్వహించడం జరిగింది. దీంట్లో అన్ని యూనివర్సిటీల బీసీలను పిలవడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న చాకలైనమ్మ మహిళా యూనివర్సిటీ లోగోను కూడా ఆవిష్కరించడం జరిగింది. అట్లనే విద్యా వ్యవస్థలు రాష్ట్రంలో మెరుగైన విద్య కోసం గత ప్రభుత్వం లోపల విద్యా వ్యవస్థను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇక్కడ ఇరవతివాసి పరిచి యూనివర్సిటీలను, ప్రభుత్వ విద్యాలయాలను, ప్రభుత్వ స్కూళ్లను, యూనివర్సిటీలను మొత్తం కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. ఇలా ముఖ్యమంత్రి దగ్గరనే ఇంకా గత లోపల ఫుడ్ పాయిజన్ కేసులు, స్కూళ్ళు మూసేసడం, ఇట్లా లెక్కలేనని జరిగినాయి. దీంట్లో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ రావద్దని చెప్పేసి ముఖ్యమంత్రి విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకున్నాడు. దానికి సంబంధించి సమీక్ష చేయడం జరిగింది. సమీక్ష లోపల మెరుగైన విద్య, డిమాండ్ ఉన్న కోర్సులు, ఖచ్చితంగా ఏవేవైతే డిమాండ్ ఉన్న కోర్సులు ఉన్నాయో వాటికే ప్రాధాన్యతను ఇవ్వాలి. అదేవిధంగా ఎట్లాంటి మౌలిక వసతులు ఆ కళాశాలల్లో, బడుల లోపల, విద్యాలయాల లోపల లేవో అవి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని మెరుగుపరుచుకోవాలని చెప్పేసి వీసీలకు కూడా చెప్పడం జరిగింది. ఇట్లా వీసీలను పిలిచి సమీక్ష పెట్టేటువంటి పరిస్థితి లేదు. గతంలో కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి వాళ్ళు విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ఉండే, ఎప్పుడు సమీక్ష చేసింది లేదు, యూనివర్సిటీలను సందర్శించింది లేదు, పట్టించుకున్నది లేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత విద్యాలయాలు ఇక్కడ వెంటనే టీచర్ల నియామక ప్రక్రియ చేపట్టి టీచర్లకు నియామక పత్రాలు ఇచ్చి ఆయా స్కూళ్ళకు పంపించి వాళ్లకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రజాప్రభుత్వం. ఇట్లా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు చేసుకొని మీరు ఉద్యోగ అవకాశాలు పొందురు అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీలో కూడా పట్టుకొచ్చారు. ప్రజాప్రభుత్వం విద్యకు ఎట్లాంటి ప్రాధాన్యతను ఇస్తున్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. మొత్తంగా ఎదురు ప్రమాణాలు, విద్యా వ్యవస్థ లోపల ప్రమాణాలు పెంచుకునే విధంగా మెరుగైన విద్యా రూపకల్పన సంబంధించి సమగ్రమైనటువంటి విధాన పత్రం రూపొందించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి విద్యాశాఖ కమిషన్ను, ఆ కమిషన్ సభ్యులను ఆదేశించడం జరిగింది. ఉత్తమ విద్యా వ్యవస్థ ఏర్పాటుకి ఎంత వ్యయమైనా కూడా మేము వెనుకాడబోమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రాథమిక దశలో అందే విద్యతోనే పునాది, ప్రాథమిక దశలో అందే విద్యతో పునాది బలపడుతుందని, ప్రాథమిక విద్యను బలోపేతం చేస్తే ఉన్నత చదువున్న విద్యార్థులు మరింత మెరుగ్గా రాణించగలరని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి కూడా చర్చలోపలికి తీసుకురావడం జరిగింది. ఇది దానికి అనుగుణంగానే అంగన్వాడీ లోపల ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. దానికి సంబంధించిన హెల్పర్లకు నోటిఫికేషన్ రాబోతా ఉన్నది. ఇటు ప్రాథమిక స్థాయి లోపల పౌష్టికాహారం పిల్లలకు అందించడమే కాకుండా విద్యా వ్యవస్థను బలపరుస్తూ, అదేవిధంగా స్కూళ్ళు, ఆ తర్వాత యూనివర్సిటీల స్థాయి దాకా విద్యను బలపరచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక వార్త అవుతున్నది. ఇక ప్రకటించడం, వదిలేయడం, ఇదే బీఆర్ఎస్ చేసిన పని. 59,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్. నిరుద్యోగులకు 9,000 కోట్లతో స్వయం ఉపాధి పథకాలు, లక్షలాది మందికి ప్రైవేట్ రంగంలో ఉపాధి, అందుకు హైదరాబాద్లో ఐటీ సెక్టర్ 4టి వ్యవస్థ ఏర్పాటు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైటీపీఎస్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేత. కారుణ్య నియామకాల గురించి ఏళ్ల తరబడి ఎదురు చూశారు గత ప్రభుత్వ హయాం లోపల. కారుణ్య నియామకాలు కాదు కదా, ఈ రెగ్యులర్ నియామక పత్రాలు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉండేది. ప్రకటించేది త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది, త్వరలో జాబ్ క్యాలెండర్ అనేది, త్వరలో డిఎస్ఏ అనేది, త్వరలో గ్రూప్ 1 అనేది, త్వరలో గ్రూప్ 2 అనేది, ఇది త్వరలో మాత్రమే ఉండేది. అట్లా ప్రకటించేది, నోటిఫికేషన్ రాబోయేది, మళ్ళీ ఎప్పటికైనా ఎదురు చూసి ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి
గతంలో మనం చూసినాం. ఇట్లా ప్రకటించేది ఆ ముచ్చట వదిలేసేది. విద్యార్థులను విద్యా వ్యవస్థను నిరుద్యోగులను నిండా ముంచిరు గత ప్రభుత్వం. ఇది బీఆర్ఎస్ 59,000 ఉద్యోగాలు ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే ఇప్పటి వరకు 59,000 ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారు. దీంట్లో వైటీపీఎస్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు నిన్న బట్టి విక్రమార్క ఇచ్చిన సందర్భంలో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రకటించడం వదిలేయడం ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. హైదరాబాద్లోని సైబర్ గార్డెన్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటా లోపల ఉద్యోగాలు పొందిన వాళ్లకు నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. 59,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందంటూ వార్త. ఇక కొత్త సిఎస్ గా రామకృష్ణారావు బీఆర్ఎస్ తీసుకోనున్న ప్రస్తుత సిఎస్ శాంతికుమారి ఆమెను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం వారంలోపే నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు నియమితులుగా ఉన్నారు. 1990 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన రామకృష్ణారావు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన వచ్చే ఆగస్టులో రిటైర్డ్ కానున్నారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎస్ లలో శశాంక్ గోయల్ తర్వాత రామకృష్ణారావు సీనియర్ గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఈయన చేసిన సేవలు ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో అనుభవం తోడ్పడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సిఎస్ గా నియమించాలని ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్ గా గుంటూరు కలెక్టర్ గా పనిచేశారు. ఇక శాంతకుమారి ప్రస్తుత సిఎస్ శాంతకుమారి బీఆర్ఎస్ తీసుకోవాలన్నట్టుగా వార్త అయితే ఉన్నది. ఇక రామకృష్ణారావు మొత్తం ఈ ఆర్థిక శాఖకు సంబంధించి ఆయనే మొత్తం చూస్తా ఉన్నాడు. ఈ బిల్లులకు సంబంధించి అన్నింటినీ కూడా ఆయన చూస్తా ఉన్నాడు. దానికి ఆయన సేవల్ని వినియోగించుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఉన్నది. ఇక సర్కారు కూర్చోము రాష్ట్రంలో 3 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే వాడు వీడు భిక్ష వేస్తే నేను సీఎం సీట్లో కూర్చోను. జనరల్ ఎలక్షన్స్ లో గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తాం. పార్టీ నుంచి పోయిన వారిని తిరిగి చేర్చుకోం. ప్రధాని మోడీకి గర్వం బాగా పెరిగింది. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతల సమక్షంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సర్కారును కూర్చోము మీకున్న ఎట్లా కూర్చున్నారు. ఆల్రెడీ సర్కార్ బలంగా ఉన్నది. మీ పార్టీ ఎమ్మెల్యేలు పోకుండా చూసుకోరు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేస్తే తెలిస్తే సరిపోతుంది. ఆ బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే 10 మంది 15 మంది దాకా పోయిరు. ఇక మిగిలిన కూడా పోకుండా చూసుకోరు. అది అట్లా కాకుండా వీళ్ళకి ఇంకా సర్కారులో కూర్చోము ఇట్లాంటి మాటలు ఇంకా అధికారంలో ఉన్నవనే మాట్లాడుతున్నారు. గులాగిరి చేసేటోళ్ళకే పోస్టులు టికెట్లు మిగతా వాళ్ళు మీకు కనిపించడం లేదా? సికింద్రాబాద్ లోక్సభ పరిధికి చెందిన వారికే ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తారా? బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజాసింగ్ పరోక్ష వ్యాఖ్యలు. వీళ్ళు ఎట్లా ఈయనకి ఇక్కడ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ ఇచ్చాడు. హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాకు ప్రకటించిన పార్టీ అధిష్టానం. ఆయన కిషన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి. మరి ఇక అదే సికింద్రాబాద్ వ్యక్తిని ఎట్లా పెడతారు మరి అని చెప్పేసి రాజాసింగ్ మాట్లాడుతూ వచ్చాడు. గ్రూప్ 1 నియామకాలకు లైన్ క్లియర్. జీవో 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంలో అభ్యర్థుల పిటిషన్ కొటేషన్ అత్యున్నత ధర్మస్థానం. సర్కార్కు సుప్రీం నోటీసులు. న్యాయవాది హత్య కేసు విచారణ అన్ని ఆధారాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. గతంలో నోటిఫికేషన్లు ఎయిరని ధర్నాలు చేసేది. ఇప్పుడు ఎందుకు పెడతారని ధర్నాలు చేస్తున్నారు. ఇది రెండు ప్రభుత్వాలకు ఉన్న తేడా. నోటిఫికేషన్ వేస్తే రిజల్ట్ ఇవ్వద్దని సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసులు వేసుడు. అయినా కూడా ప్రభుత్వం ప్రతి దాన్ని ఆ చిక్కుల్ని విప్పుకుంటూ లైన్ క్లియర్ చేసుకున్నది. గ్రూప్ 1కు సంబంధించి టీచర్ నియామకాలకు సంబంధించి ఎన్నో కేసులు వేస్తే వాటిని క్లియర్ చేసుకున్నది. నియామక పత్రాలు అభ్యర్థుల చేతిలో పెట్టింది. తర్వాత గ్రూప్ 2కు సంబంధించి రిజల్ట్, అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించినటువంటి రిజల్ట్ క్లియర్ చేయడమే కాకుండా కోర్టు చిక్కులను కూడా అధిగమించేసింది. 40 గంటల నరకయాతన. టర్కీ ఎయిర్పోర్ట్ లో చిక్కుకున్న 250 మంది. ఇందులో 200 మందికి పైగా భారతీయులు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు. అందరికీ ఒకటే టాయిలెట్. మరోవైపు సింగిల్ డిజిట్ టెంపరేచర్. లండన్ ముంబై విమాన ప్యాసింజర్ల అవస్థలు. వక్ఫ్ బిల్లు సవరణలపై సుప్రీంకోర్టుకు ఎంపీలు. రాజ్యాంగ అధికారులను కేంద్రం ఉల్లంఘించిందని ఓవైసీ మహమ్మద్ జావేద్ పిటిషన్. మతపరమైన హక్కులకు భంగం కలుగుతుందని ఆరోపణ. ఫ్యామిలీస్ ఫామ్ హౌస్ ప్రకృతి ఒడిలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆసక్తి చూపుతున్న
నగరవాసులు ఊరికే టెన్షన్ పడడం ఎందుకు అని చెప్పి వారాంతాల లోపల ఆ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లోపల రిలాక్స్ అవుతా ఉన్నారు నగర ప్రజలు. మంచిదే, ఊరికే టెన్షన్స్ తోటి ఈ పొల్యూషన్లలో ఉండే కంటే వారంలో ఒక రోజు పోయి ఆ ఫామ్ హౌస్లలో రెస్ట్ తీసుకుంటే బెటర్. కానీ పైసలు కూడా అంతే ఖర్చు అవుతాయి. మరి ఇక పర్సనల్ స్టాఫ్తో పరేషాన్, రూల్స్ పేరుతో అడగడి, సీఎం మంత్రులకు కొత్త చిక్కులు, లీడర్స్ క్యాడర్ దగ్గరకు రాకుండా కట్టడి, బిజినెస్ పైన నయ నిబంధనలు, సమస్య ఏదైనా తమకే చెప్పాలని షరతులు, ఎమ్మెల్యేలకు తప్పని తిప్పలు, సీరియస్ అవుతున్న కార్పొరేషన్ చైర్మన్. పర్సనల్ స్టాఫ్ ప్రవర్తన తీరుతో ముఖ్యమంత్రి మంత్రులకు కొత్త చిక్కులు తప్పడం లేదని తెలుస్తుంది. వ్యక్తిగత సిబ్బంది సొంత రూల్స్ తో నానా హడావిడి చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇది వాస్తవమే. ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నోళ్ళు ముఖ్యమంత్రుల దగ్గర కూడా వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత సిబ్బంది ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై అయితేనే వాళ్ళని కల్పిస్తున్నారు, లేదంటే వీళ్ళే కొన్ని రూల్స్ పెట్టుకుంటున్నారు. గతంలో ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి కొద్దిమంది మంత్రులు వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది చేస్తున్న హడావుడితోటి ఆ ప్రాంత ప్రజలు ఆ మంత్రులను ఆ ఎమ్మెల్యేలను కలవకుండా ఆ మంత్రులను కలవకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది కొంచెం ఈ ఓవర్ యాక్షన్, ఈ పర్సనల్ సెక్రటరీలు ఆ వ్యక్తిగత సిబ్బంది కొంచెం ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే ఇప్పుడున్నటువంటి మంత్రుల పైన ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు చేసే ఓవర్ యాక్షన్ తోటి అగో మమ్మల్నే కలవనియరా అని చెప్పేసి ఒక కార్పొరేషన్ చైర్మన్లకు ఎమ్మెల్యేలకు కూడా తప్పుతలేదు తిప్పాలి, వాళ్ళు కలవనియనే పరిస్థితి ఉన్నది. ఫస్ట్ దానిపైన ఫోకస్ చేయాలి. ఒక్కరోజే 11.19 లక్షల కోట్ల ఆదాయం, 930 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 23,000 దిగువకు చేరిన నిఫ్టీ. ట్రంప్ నిర్ణయాలు వాణిజ్య యుద్ధ భయాలే కారణం. ట్రంప్ ఫోటోతో గోల్డ్ కార్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు. మొదటి కొనుగోలుదారు తానేనని వెల్లడి, కార్డుతో నేరుగా యుఎస్ పౌరసత్వం. గోల్డ్ కార్డు 34% అదనపు సుంకం పెంపు ఈ నెల 10 నుంచి అమల్లోకి. అమెరికాకు చైనా స్ట్రాంగ్ కౌంటర్. బాలల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ గా సీతా దయాకర్ రెడ్డి, 6 సభ్యులు సైతం నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యతలు స్వీకరించిన చైర్పర్సన్. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ సోషియాలజీ చేసిన సీతా దయాకర్ రెడ్డి దేవరకద్ర నుంచి గతంలో ఎమ్మెల్యేగా ఉండే, టీడీపీ పార్టీ నుంచి ఎలక్షన్స్ ముందే వారం 10 రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి హామీతోటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. దానికి అనుగుణంగానే ఆమెకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా ఆమెకు అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఏపీ ప్రాజెక్టులపైన సుప్రీంకోర్టు, రాయలసీమ బనకచెర్ల ఎత్తిపోతలపైన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, బీఆర్ఎస్ ఉదాసీనత వల్లే ఈ దుస్థితి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అక్కడ జగను అదేవిధంగా రోజా వాళ్ళ ఇంటికి పోయి చేపల పులుసు తినొచ్చి కృష్ణా గోదావరి నీళ్లను అటు పంపించడానికి ఇక దారదత్తం చేయడానికి రెడీ అయిపోయారు. జగన్ అయితే ఆ ప్రాజెక్టుల మీద ఫోర్స్ను పెట్టుకొని మరి నీళ్లను పంపించుకున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ చేసినటువంటి ఉదాసీనత వల్ల సైలెంట్గా ఉంటే అప్పుడు నీళ్లను తరలింపుగా తీసుకుపోయారు. మేము అట్లా ఊకం, మేము సుప్రీంకోర్టుకు పోతాం, దీంట్లో జలవనరుల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యం, తెలంగాణ రైతాంగమే మాకు ముఖ్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుకొచ్చాడు. ఇక ఇది ఇప్పుడు ఆడుకున్నటువంటి ముచ్చట.